మామ మొన్న నైట్ అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది మామ. అదేంటంటే 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమా హీరో ఉన్నాడు కదా అఖిల్ రాజు. అతని ఇంటికి ఒక ఫుడ్ డెలివరీ అయితే వచ్చింది మామ. అది వేరొకరింట్లో ఇవ్వాల్సిన ఆర్డర్ అఖిల్ రాజు వాళ్ళ ఇంటికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆ ఫుడ్ డెలివరీ బాయ్ అతను. తర్వాత 2 గంటల తర్వాత వచ్చి, సార్ అది వేరొకరింట్లో ఇవ్వాల్సింది మిస్టేక్ అయ్యి మీ ఇంట్లో ఇచ్చేసాను, అది ఇచ్చేస్తే నేను వాళ్ళ ఇంట్లో డెలివరీ చేసి వెళ్ళిపోతాను సార్ అన్నట్టు చెప్పాడంట. అయితే అఖిల్ రాజు, భయ్యా ఇది ఫస్ట్ టైం కాదు భయ్యా ఇట్లా రాంగ్ డెలివరీ అవ్వడం, ఇది ఫస్ట్ టైం కాదు భయ్యా, చాలా సార్లు వచ్చింది, సిగరెట్స్ వచ్చాయి, ఆల్కహాల్ వచ్చింది, అలాగే కాండోమ్స్ వచ్చాయి, నెక్స్ట్ టైం ఇలా కాకుండా చూసుకోండి భయ్యా అంటూ చెప్పాడంట. అలా చెప్పేసిన తర్వాత ఆ ఆర్డర్ని తెచ్చి ఫుడ్ డెలివరీ బాయ్ అతనికి ఇచ్చేశాడు. కాకపోతే అది ఆ ఆర్డర్ని ప్యాకెట్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసి చూసేశారంట. ఈ నిఖిల్ రాజు వాళ్ళు ఆ ఆర్డర్ని అయితే ఓపెన్ చేసి చూసేశారంట. మమ్మీ వచ్చి అలా అసలు ఆ డెలివరీ ఏంటి మనకు సంబంధం లేదు కదా అని మా మమ్మీ ఓపెన్ చేసింది అంతకు ముందే. ఓపెన్ చేసి అరే ఇది మటన్ ఉంది ఏంటి మనకు. తర్వాత ఈ ఫుడ్ డెలివరీ బాయ్ అయితే, ఇది ఫ్రీగా వస్తే మీరు చూసేస్తారా, ఇది రాంగ్ డెలివరీ అని తెలిసిన తర్వాత అలాగే పెట్టాలి కానీ మీరు ఎందుకు ఓపెన్ చేసి చూసారు అంటూ ఇతను ఆర్గ్యుమెంట్ చేశాడంట. ఇస్తే ఏంది ఓపెన్ చేసిర్రు, ఫ్రీగా వస్తే ఏదైనా తీసుకుంటారా అది ఇది అని ప్రొవోకింగ్ గా మా అమ్మ మీద మాట్లాడాడు. మన ఇంటికి వస్తే మేబీ ఏముందని చెక్ చేస్తారు కదా, ఎవరు చేశారు మన ఇంటికి ఆర్డర్, ఎందుకు వచ్చింది, ఏముంది దీంట్లో అని చూస్తారు కదా, దాంట్లో ఏం తప్పు ఉంది. కాకపోతే ఇద్దరికి ఒక గొడవ అయితే స్టార్ట్ అయింది, ఒకరికొకరు మాట్లాడుకున్నారు. అది ఆ గొడవ అయితే రోడ్డు దాకా వచ్చేసింది, రోడ్లోకి వచ్చేసింది ఆ గొడవ. దాని తర్వాత ఈ ఫుడ్ డెలివరీ బాయ్ దాన్ని వీడియో చేసి ఒక క్లిప్ అయితే తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేసేసాడు. ఆ రీల్ అయితే చాలా అంటే చాలా వైరల్ అయ్యి మన సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ట్రెండ్ అయింది. దాని తర్వాత మన యూట్యూబర్స్ అంతా ఊరుగా ఉంటారా, వీడియోస్ మీద వీడియోస్ చేసేసారు. అలాగే టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా ఉంటాయి కదా, వాళ్ళు అలాగే యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళందరూ విచ్చలవిడిగా వీడియోస్ చేసేసారు. ఫుడ్ డెలివరీ బాయ్కి పాజిటివ్గా చాలామంది వీడియోస్ చేసేసారు. ఫుడ్ డెలివరీ బాయ్ కరెక్ట్ పర్సన్, ఈ అఖిల్ రాజ్ అయితే తప్పు చేశాడంటూ చాలామంది వీడియోస్ చేసేసారు. నేను కూడా చేయాలనుకున్నా కానీ, కాకపోతే ఆ 30 సెకండ్ క్లిప్స్లో ఈ ఫుడ్ డెలివరీ బాయ్ ఫేస్ కూడా కనిపించలేదు. దానివల్ల ఇంకా కొద్దిగా న్యూస్ ఏదైనా బయటకు వచ్చిన తర్వాత చేద్దామని నేను ఈరోజు చేస్తున్నా. కాకపోతే ఇప్పుడు ఇద్దరు వాళ్ళ వర్షన్స్ చెప్తూ ఫుడ్ డెలివరీ బాయ్ ఆర్టీవీలో అంటే ఒక ఇంటర్వ్యూ లాగా రిలీజ్ చేశాడు. అలాగే పూల చొక్కా ఛానల్లో అఖిల్ రాజ్ ఇంటర్వ్యూ అయితే వచ్చింది, అది నిన్నే వచ్చింది. ఇతనిది కూడా మేబీ నైట్ వచ్చినట్టుంది ఫుడ్ డెలివరీ బాయ్ది. అఖిల్ రాజ్ది అయితే నిన్న మధ్యాహ్నమే రిలీజ్ అయింది అది వీడియో. అంటే అఖిల్ రాజు నాదేం తప్పు లేదు, అతనిదే తప్పు అన్నట్టు అఖిల్ రాజ్ చెప్పాడు. ఈ ఫుడ్ డెలివరీ బాయ్ అయితే అవును సార్ ఇద్దరిది తప్పు ఉంది, నాదే రాంగ్ డెలివరీ చేయడం నాదే ఎక్కువ తప్పు అయితే ఉంది అన్నట్టు ఒప్పుకున్నాడు. అందరినీ ఎర్రిపప్పలు చేశాడు. సీసీ ఫుటేజ్ మొత్తం ఉందని చెప్తున్నారు, మరి ఏది చెప్పినా నిజం చెప్పు అన్న. ఇప్పుడు నాదే తప్పు ఉందన్న, ఇప్పుడు తవ్వినా కొద్దీ తవ్వుతూ ఉంటారు కానీ లైట్ అన్న, ఇప్పుడు నాదే తప్పు ఉంది అంతే, ఇంకేం లేదు. సోషల్ మీడియాలో వీడియోస్ చేసిన ప్రతి ఒక్కరిని ఎర్రిపప్పలు చేశాడు పాజిటివ్గా వీడియోస్ చేసినందుకు. అందుకే మామ ఎప్పుడే కానీ ఇద్దరు వర్షన్స్ వచ్చిన తర్వాత, తప్పు జరిగిన తర్వాత దానికి ఫుల్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత వీడియోస్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు, అఖిల్ రాజ్ది ఏది తప్పులేదు కదా, ఎవరెవరు వీడియోస్ చేశారో వాళ్ళందరూ అఖిల్ రాజ్కి సారీ చెప్తారంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా ఒక చిన్న మ్యాటర్ ఏంటంటే, ఈ ఫుడ్ డెలివరీ బాయ్కి సంబంధించిన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో దాని కింద కొన్ని కామెంట్స్ అయితే చదివాను నేను. అఖిల్ రాజు పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ ఫుడ్ డెలివరీ బాయ్ని లోపలికి పిలిచి బాగా క్లాస్ పీకారు అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అలాగే కొంతమంది బాగానే డబ్బులు తీసుకొని కాంప్రమైజ్ అయ్యాడరా అన్నట్టు కొంతమంది చెప్తున్నారు. అలాగే కొంతమంది వీడు బాగా భయపడ్డాడు రోయ్ అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నాకు కూడా అలాగే అనిపించింది, వీడు ఫస్టే చేయాల్సింది ఏంటి, అది అప్లోడ్ చేసేసాడు. కాకపోతే అఖిల్ రాజు కొట్టడం తిట్టడం ఇలాంటివి ఏమి చేయలే, నీ ప్రాబ్లం ఏంటి అని మాత్రమే ముందుకు వచ్చాడు. కాకపోతే వాళ్ళ నాన్నని తోసుకుంటూ ఆ అగ్రెసివ్ మూడ్లో రావడం అనేది ఏదైతే ఉందో అఖిల్ రాజు చేసింది, ఆ బిహేవియర్ అయితే చాలా రాంగ్. ఏదైనా ప్రాబ్లం అయితే ఆ కంపెనీకి కాల్ చేసి కంప్లైంట్ చేస్తే సరిపోద్ది. అతను స్విగ్గీ నుంచి తెచ్చుంటే స్విగ్గీకి, జొమాటో నుంచి తెచ్చుంటే జొమాటోకి, బ్లింకిట్ నుంచి తెచ్చుంటే బ్లింకిట్కి కస్టమర్ కేర్కి కాల్ చేసి కంప్లైంట్ చేసుంటే సరిపోయేది. దాన్ని ఆర్గ్యుమెంట్ పెద్దది చేసుకొని, దాని గొడవ పెద్దది చేసుకొని రోడ్డు దాకా ఆ గొడవని లాక్కొచ్చేసి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. తెలుసో తెలియకనో ఆ ఫుడ్ డెలివరీ బాయ్ ఆ వీడియో చేసేసాడు. ఈ ఇన్సిడెంట్ ఇంతలా ట్రెండ్ అవుతున్నప్పుడు లేదు చిన్న గొడవే అని ఒక వీడియో చేసి పెట్టేసి ఉంటే సరిపోయేది.
అతను నన్నంతా ఒక వీడియో కూడా పెట్టకుండా నిన్న నైట్ ఆర్టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన తర్వాత తెలిసింది. అంత లోపల జరగాల్సినవన్నీ జరిగిపోయాయి. అఖిల్ రాజుని తిట్టాల్సిన వాళ్ళందరూ తిట్టేశారు. ఇప్పుడు కొంతమంది అఖిల్ రాజుది ఏది తప్పులేదు కదా, ఇప్పుడు సారీ చెప్తారా అని కొంతమంది అడుగుతున్నారు. మేబీ అందరూ వీడియోలు చేసి సారీ చెప్తే బాగుంటుంది అనుకుంటున్నా. తప్పుగా అపార్థం చేసుకున్నందుకు చెప్తే తప్పేం లేదు. ఈ ఇన్సిడెంట్ గురించి ఎవరు రైటు, అలాగే ఈ డబ్బులు తీసుకొని కాంప్రమైజ్ అయ్యాడనేదా, లేదంటే పోలీస్ స్టేషన్లో బాగానే క్లాస్ స్పీకరు పోలీసులు అనేదా, ఇలా ఏది మీరు కరెక్ట్ అనుకుంటున్నారన్నది మీ ఒపీనియన్ కూడా కామెంట్లో తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇక ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.